దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయమును మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే నా వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనము వరకు కూడా ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనము వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు దేవుడి చిన్న వాక్యమును దీవించునుగాక. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సోమరి గురించి లోతైన వర్తమానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 6వ అధ్యాయము 6 నుంచి 11వ వచనము వరకు ఆ సోమరి గురించి లోతైనటువంటి వర్తమానము మనకి ఇక్కడ తెలియపరచబడుచున్నది. సోమరి అంటే అసలు ఎవరు? సోమరి అంటే ఎవరు? బైబిల్ ప్రకారం సోమరి అనగా, బైబిల్ ప్రకారము సోమరి అనగా చేయాల్సిన పనిని ఆలస్యము చేయవాడు. బైబిల్ ప్రకారముగా సోమరి చేయాల్సిన పనిని ఆలస్యము చేయవాడు, ఇంకా బాధ్యతను తప్పించుకునేవాడు, శ్రమ లేకుండానే ఆశీర్వాదము కోరుకునేవాడు. ఇతను ఎవరంట? సోమరి. కానీ ఈయనేం కోరుకుంటున్నాడు? చేయాల్సిన పనినేమో ఆలస్యం చేస్తాడు, అలాగే బాధ్యత వచ్చినప్పుడు బాధ్యతను తప్పించుకునేవాడుగా ఉంటాడు. కానీ ఏం కావాలి? శ్రమ లేకుండానే, ఏమి లేకుండా, శ్రమ లేకుండానే ఆశీర్వాదం కావాలని కోరుకుంటాడు. ఇతను బైబిల్ ప్రకారం మనం చూస్తే ఇతను ఎవరన్నమాట? సోమరి. చూడండి, ఈ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 11 వచనాలలో చక్కగా మనకి ఆ సోమరి గురించి వ్రాసారనమాట. చక్కటి విషయాలు మనకి ఇక్కడ తెలియచేయబడుచున్నది. అది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనములో సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. ఎవరంట చేమల దగ్గరికి వెళ్ళేది? మనిషి కదా. ఒక మనిషి ఎవరైతే సోమరిగా ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట? చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. ఎందుకని? వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలంటున్నారు. వాటి నడత ఎలా ఉంటుందండి? వాటి నడత ఎలా ఉంటుంది? ఎంత క్రమముగా ఉంటుందో. మనుషులకు లేదు ఆ క్రమం, అది మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అవునా? మనకు లేదు. కానీ చీమలను మనం జ్ఞాపకం చేసుకుంటే అవి తినే ఆహారము ఎక్కడైనా మన డబ్బాల్లో ఉన్నా కదా, విడిగా ఇంకెక్కడైనా పెట్టినా, గిన్నెల్లో పెట్టినా అవేం చేస్తాయి అంటే ఒక్కడు చూసిందంటే చాలా చీమలు లైన్ కట్టేస్తాయి. చూడండి, ఒకటి తీసుకెళ్తుంది అని మనం చూసి వదిలేస్తే సాయంత్రానికల్లా ఏమవుతుంది? పావు కేజీ పంచదారని పోనీ వాటికి క్రమం లేకుండా నేను ఇటు వెళ్తే నువ్వు అటు వెళ్ళి అని చెప్పుకుని వెళ్తాయా? వెళ్ళవు. అసలు ఎలా వెళ్తాయండి?
క్రమంగా లైన్గా చక్కగా ఒకదానమ్మట ఒకటి ఆహారాన్ని తీసుకెళ్ళి అన్నీ కూడా మీరు గమనించారో లేదో ఒకచోటే పెడతాయి అన్నీ కూడా. అందుకని దేవుని వాక్యము బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే, ఎవరైతే సోమరిగా ఉంటారో, శ్రమ పొందకుండానే ఆశీర్వాదం కావాలనుకుంటారో, ఎవరైతే బాధ్యత వచ్చినప్పుడు తప్పించుకుంటూ తిరుగుతారో, ఇంకా చేయాల్సిన పనిని ఆలస్యం చేస్తూ ఉంటారో, ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సోమరులుగా ఉన్నారు కాబట్టి, మీ సోమరితనములో ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు కనుక మీరు చీమల యొద్దకు వెళ్ళండి, ఒకసారి వాటి నడతలు చూడండి. చీమల దగ్గరకు వెళ్ళి ఏం చేయాలంట? వాటి నడతలు చూడండి, కనిపెట్టండి. కనిపెట్టి వాటి నడతలను బట్టి మీరు జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. 7వది చూస్తే, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. ఎవరు లేరంట? చెప్పాలి, ఎవరు లేరు వీళ్ళకి? 3 విషయాలు మనకి ఈ వచనములో తెలియజేస్తుంది. ఎవరు అంటే, వీరికి న్యాయాధిపతి లేడు, మీరు క్రమంగా కూర్చోవాలి అని చెప్పేవారు లేరు, ఒక లైన్గా ఉండాలని చెప్పేవారు లేరు. ఉన్నారా? వీటికి ఎవరూ లేరు అసలు. ఇంకా మనం చూస్తే వీళ్ళకి ఎవరు లేరంట? పై విచారణకర్త లేరంట. పై విచారణకర్త ఉంటే ఏం చేయాలి? భయపడి అప్పగించిన పనిని చెయ్యాలి. ఎందుకని? మరలా వచ్చి చూస్తారు కదా, చూసి నేను అప్పగించిన పని నువ్వు చేసేవా లేదా అని పరిశీలన చేసి మనల్ని అడుగుతారు. నేను అప్పగించిన పని నువ్వెందుకు చేయలేదు? విచారణకర్త. కానీ చీమలకు లేరంట. చీమలకు న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, ఇంకా అధిపతి కూడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఉంటే భయపడాలి. న్యాయాధిపతి ఉన్నా, పై విచారణకర్త ఉన్నా, అధిపతి ఉన్నా, వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలన్నమాట? భయపడుతూ ఉంటారు. నేను ఒకవేళ తప్పించుకుని ఇది చేయకపోయినా వాళ్ళు వచ్చి అడుగుతారేమో, చూస్తారేమో, నా ఉద్యోగం పోతుందేమో, లేదంటే రేపు నన్ను పనికి పిలవరేమో, ఇలా మనం భయపడుతూ ఉంటాం. అవునా? కానీ వీళ్ళకి ఈ చేపలకు ఎవరూ లేరంట. ఈ 3 భాగాలలో కూడా ఎవరు కూడా వారికి లేరు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, అవి జ్ఞానము కలిగి నడుచుకుంటాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనములో చూస్తే, వాటికి న్యాయాధిపతి లేకున్నా, విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా కానీ అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. హల్లెలూయా. ఏం చేస్తాయంట? ఏం చేస్తాయండి? తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పనికి పంపించాలంటే ఏం చేయాలి? టైం అయింది, లేక నాన్న టైం అయ్యింది, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు పనికి అని చెప్పి వాళ్ళని ఏం చేయాలి? లేపాలి. చూడండి, ఇంకా ఎవరినైనా సరే ఏదైనా పనికి పంపించాలంటే వారిని లేపాలి. కానీ ఇక్కడ చూస్తే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు సరుకులైపోయినాయి అని చెప్పి మనం ఏం చేయాలి? స్త్రీలు పురుషులకి తెలియచేయాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా విషయాలలో మన పై ఉన్న వారికి మనం అన్ని విషయాలు తెలియచేయాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, ఆహారము సిద్ధపరచాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే, సిద్ధపరచాలంటే ఏం చేయాలి? ఇంట్లోకి సరుకులు తేవాలంటే ఏం చేయాలి? ఒక లిస్ట్ రాసి యజమానికి ఇవ్వాలి. ఇలా జరిగితేనే మనకి ఇంట్లోకి అన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ నువ్వు చెప్పుకోకుండా ఎప్పుడైనా నీ భర్తని, ఇంట్లో నూనె అయిపోయిందని నీకు తెలియదా, నేను చెప్పాలా, ఎందుకు తేలేదు అంటే ఏమంటారండి? అయ్యయ్యో నేను మర్చిపోయాను అంటారా? అనరు అసలు. అవునా? 2వది, 2-3 రోజుల ముందే మనం ఏం చేయాలి? పలానా సరుకులు అయిపోతున్నాయి అని తెలియచేయాలి. కానీ ఈ చీమల కంట వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకోవటానికి, కోతకాలమందు ధాన్యము కూర్చుకోవటానికి వాటిపైన ఎవ్వరు కూడా న్యాయాధిపతి అయినా, విచారణకర్త అయినా, అధిపతి అయినా లేరు. పలానా కాలము వస్తుంది, ఆ కాలములో మీరు పలానది సమకూర్చుకోవాలని చెప్పేవారు లేరు. అయినప్పటికీ కూడా ఇవి ఏం చేస్తాయంట? వేసవి కాలమందు ఆహారమును
సిద్ధపరచుకుంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వేసవికాలం అందే సిద్ధపరచుకోవాలి? వర్షాకాలం సిద్ధపరచుకోకూడదా? వర్షాకాలంలో చీమలు బయటకు వస్తాయా? రావు అసలు. కాబట్టి వాటికి ఒక కాలం అనేది నిర్ణయించబడింది. ఆ కాలంలో అవేం చేస్తాయంటే ఎక్కడ వాటికి సంబంధించిన ఆహారం ఉందని చెప్పి చూసి అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఒక చోటకు తీసుకుని వెళ్ళి పోగు చేసుకుని చక్కగా ఆ మిగతా కాలమంతా కూర్చుని అవేం చేస్తాయి? తింటూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోతకాలం వచ్చిందంటే ఆ ఆహారం అక్కడ ఉంది, వీటిని మనం సమకూర్చుకోవాలని వాటికి జ్ఞానం ఉంది. వాటికి ఏముంది? జ్ఞానం ఉంది. కాబట్టి ఈ సోమరి ఆ చీమల దగ్గరకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి ఏం చేయాలంట? జ్ఞానము సంపాదించుకోవాలంట. హల్లెలూయా. చూడండి 9వ వచనములో అంటున్నారు కదా, ఈ చీమలైతే ఎంత చక్కగా చేస్తుంది కదా, నీవు సోమరిగా ఎందాక నీవు పండుకొని ఉంటావు, ఎప్పుడు అసలు నిద్రలేస్తావు కదా? చీమలు నిద్రపోతున్నాయా? వేసవికాలం వచ్చిందంటే తన కాలంలో సమకూర్చుకోవలసిన ఆహారం కొరకు అవి నిద్రపోతున్నాయి అంటే నిద్రపోవట్లేదు. ఒక కాలంలో ఏ కాలమైతే వాటికి నిర్ణయించబడిందో ఆ కాలంలో కష్టపడుతున్నాయి. కానీ ఈ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంట? సోమరిలాగా పండుకొని నిద్రపోతూ ఉంటున్నాడంట. ఎప్పుడు? కష్టపడవలసినటువంటి సమయంలో, ఆహారం సిద్ధపరచుకోవలసినటువంటి సమయంలో. చెప్తారు కదా పాస్టర్ గారు చాలాసార్లు, పంపులన్నీ పోయిన తర్వాత, ఆగిపోయిన తర్వాత లేచి నీళ్లు పట్టుకోవాలంటే కుదురుద్దా? కుదరదు అసలు. పనికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు క్యారేజీ కట్టుకుని వెళ్తే ఎవరు తీసుకెళ్తారు? కుదరదు అసలు కదా. కాబట్టి ఇది ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటుంది. ఇన్ని గంటల వరకే పంపులు వస్తాయి, ఇన్ని గంటలకు పనికి వెళ్ళాలి, ఈ టయానికి డ్యూటీలకి వెళ్ళి అక్కడ తంబెయ్యాలి కదా. అది మానేసేసి మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి కుదరదు. కాబట్టి ఈ మనిషి ఎలా ఉంటున్నాడు అంటే సోమరిగా ఉంటున్నాడంట. తనకు ఒక కాలము సమయం ఇచ్చినా కానీ వాటిని సద్వినియోగము చేసుకోవట్లేదు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, సోమరి ఎందాక నీవు ఇంకా పండుకొనే ఉంటావు, ఇంకా ఎందాక నీవు నిద్రపోతావు, అసలు ఎప్పుడు నిద్రగా లేస్తావు? ఎప్పుడు నీవు? చూడండి, దొంగకు నిద్ర పట్టుద్దా? ఈ మధ్య కొన్ని ఆ న్యూస్ల్లో దొంగతనానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆహారం తిని ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. ఊరుకుంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నిద్రపోకుండా అంటే పండుకోవలసిన సమయంలో పండుకోవాలి, పని చేయవలసిన సమయంలో పని చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. 10వ వచనములో ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. ఏమంటారంట లేపుతుంటే? సోమరి టైం అయిందిలే, ఇంకెంతసేపు పడుకుంటావు, ఎంతసేపు నిద్రపోతావు అని తల్లిదండ్రులు పిల్లలు లేపుతుంటే ఏమంటారంట? ఇంకా కొంచెం సేపు నిద్రపోతాను మమ్మీ. అవునా? ఊరుకుంటారా? ఎంతసేపు పడుకోవాలి? దానికి ఒక టైం అనేది. ఏమంటారు? నువ్వు లేచి బ్రష్ చేసి కనీసం టిఫిన్ అన్నా చెయ్యమ్మా, పని చేయిపోయినా కానీ. అవునా కాదా? ఇప్పుడు పరిస్థితి అదేనండి. ఏసి ఏం చేయాలి? నేను వండి పెట్టాను కదా, టిఫిన్ చేసి మళ్ళీ పడుకో మధ్యలో. ఎందుకనంటే ఏ టయానికి ఆ టయానికి ఆ క్రమం అనేది జరుగుతూ ఉండాలి. కానీ వీళ్ళేమంటారంట? కొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు కునుకుతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండెదను అని అంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు అనుచుందువు. ఏమంటారంట? అంటూ ఉంటారంట. కానీ దేవుని దగ్గర ఆధ్యాత్మిక జీవితంలో అలా ఇంకా నీవు కునుకుతూ నిద్రపోతూ కదా, నీ ఆత్మ విషయంలో నీ ఆత్మ ఎక్కడ అజ్ఞానములోకి వెళ్ళిపోతుందో, సోమరితనములోకి వెళ్ళిపోతుందో, ఇంకా బద్ధకంగా ఉంటుందో అనేది నువ్వు గ్రహించుకోకుండా, ఒకవేళ నీవు ఇంకా ముడుచుకుని కదా ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగకుండా, నీకు ఇచ్చినటువంటి సమయమును నీవు సద్వినియోగం చేసుకోకుండా, నీకు ఇచ్చినటువంటి కొన్ని ఉంటాయి కదా ఈవులు,
వరాలు ఉంటాయి కదా, దేవుడు కొంతమంది కొన్ని వరాలు ఇస్తారు. పాడే వరం ఇస్తారు. పాడాలా లేదా? నేను ఈ రోజుకు పాడనులే అంటే ఎట్ట కుదురుద్దండి? దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు, రేపు ఇస్తాడో లేదో నీకు తెలుసా? తెలీదు. కానీ ఏం చేస్తారు? వెళ్ళొచ్చులే, పాటలన్నీ అయిపోయిన తర్వాత అంటారు. పాటలు రానోళ్ళు వచ్చేమో పాడుతుంటే నవ్వుతూ ఉంటారు. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలోనూ ఏకీభవించాలి, పాటలలోనూ ఏకీభవించాలి. అంటే సోమరిగా లేకుండా మనకు ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి అన్ని విషయాలలో పాలు పంపులు పొందాలి. ఈరోజు ఆదివారం కదా, ఈ ఒక్కరోజేగా సెలవు, పొద్దున్నే పెడతారు వీళ్ళేమో ప్రార్థన. వెళ్ళొచ్చులే అనుకోకూడదంట. అనుకుంటున్నారా? అనుకోబాకండి అస్సలు. ప్రార్థనకు కూడా దేవుడిచ్చిన సమయాన్ని మీరు పాటించాలి. పనుల భారం ఎప్పటి వరకు ఉంటాయి అంటే చనిపోయేదాకా ఉంటాయా లేవా? ఉంటాయి. అన్నీ సమకూర్చుకుని అన్నీ సరిచేసుకుని వెళ్ళొచ్చులే ప్రార్థనకు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక టైం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారినే దేవుడు ఏమంటున్నాడంటే సోమరులు అంటున్నారు. సోమరి అంటే వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎంత కష్టపడుతున్నాను, ఒక్కరోజు కూడా డ్యూటీ మానను, ఒక్కరోజు కూడా పొలం పని మానను, ప్రతిరోజు వెళ్తానని. ఒకవేళ నీ శరీరానుసారంగా నువ్వు కష్టపడుతున్నావేమో, కానీ ఆత్మీయంగా దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. దేవునిలో నీవు సోమరిగా ఉన్నావేమో, ఆధ్యాత్మిక జీవితంలో సోమరిగా ఉన్నావేమో. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర జ్ఞానము తెచ్చుకుని చక్కగా నడుచుకోవాలి అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుచు ఇంకా నీవు అలాగే నీ జీవితం అంతా కొనసాగిస్తే 11వ వచనములు అంటున్నారు కదా, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఎప్పుడు? ఎందుచేత? టైం అయిపోయినా కానీ టయానికి నిద్ర లేనప్పుడు, నిద్ర లేవకుండా పండుకుంటే ఇంకా నీవు ఇంకొంచెం సేపు పడుకుంటానని చేతులు ముడుచుకుంటూ ఇంకొంచెం సేపు పడుకుంటానని నీవు ప్రభు తట్టి లేపుచున్నా కానీ నీవు లేవకుండా ఉన్నట్లయితే ఇప్పుడు నీ దగ్గరకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? కానీ ఏం కావాలంటే ఈ సోమరికి శ్రమ లేకుండా నిద్రపోతూనే ఉంటాడు, ప్రార్థన చేయడు, కష్టపడడు కదా, దేవుని పనిలో నమ్మకంగా ఉండడు. కానీ ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలంట. ఏం చేయట్లేదు? శ్రమ ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? మోకాళ్ళ అనుభవం ఉందా? ఏమీ లేదు. ఊరికే నోటి మాటలతో మాట్లాడుచు దేవుని దగ్గర చేయవలసినటువంటి పని విషయంలో తప్పించుకుంటూ కదా, అన్ని విషయాలలో వెనుకబాటుగా ఉంటూ దేవుని దగ్గర ఏమంటున్నాడు? మరలా ఆశీర్వాదం కావాలి నాకు అంటున్నాడు, శ్రమ పడకుండానే. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎలా వస్తుందయ్యా నీకు ఆశీర్వాదం? అసలు నువ్వు నిద్ర లేవకుండా, నువ్వు పని చేయకుండా, నువ్వు కష్టపడకుండా. అంటే ఏంటి? నేను కష్టపడట్లేదని మీరు నన్ను అనవచ్చు. కష్టపడుతున్నారు. ఇంట్లో అందరూ చేసేదే అది. అవునా? అందరూ చేసేదే. ఈ లోకంలో ప్రతి కుటుంబంలో అందరూ కష్టపడి వండితేనే ఆహారం సిద్ధపరచబడుతుంది ఎవరికైనా కానీ దేవునిలో నీవు కష్టపడుతున్నావా? నీ ఆత్మ విషయంలో, ఎవరి కోసమో కాదు, మొదట నీ విషయంలోనే నీవు కష్టపడుతున్నావా? మెలకువ కలిగి ఇంకా ఊరికే మారు మనసు పొంది నేను బాప్తీసం తీసుకున్నాను చాలే, నెల నేను బలారాధన తీసుకుంటున్నాను కదా అని నిద్రపోతూ నీవు అనుకున్నట్లయితే నీ ఆత్మ వర్ధిల్లదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమంటున్నారు అక్కడ 11వ వచనములో? అలాగూ నీవు ఒకవేళ ఉన్నట్లయితే అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యమును యొద్దకు వచ్చును. చూడండి, నెలంతా కష్టపడి సంపాదించుకుంటావు, చెమటోర్చి నువ్వు జీతం తెచ్చుకుంటున్నావు. నెలలో నీకు ఒక 10 రోజులే అయిపోయి అక్కడి నుంచి నీవు ఇబ్బందులు పడుతూ ఉంటే ఎంత బాధపడతావు? నేను ఎంత కష్టపడుతున్నాను కదా, ఇంత చెమటోర్చి నేను ఈ విధముగా నేను నెలంతా చేస్తున్నాను కదా, నా పిల్లలకు అడిగింది ఇవ్వలేకపోతున్నానే, కావలసింది నేను వండి పెట్టుకోలేకపోతున్నానే, ఏంటి నా పరిస్థితి? ఏది నేను ఇంట్లోకి బాధపడతావు లేదా? ఎంత బాధ వేస్తుందండి? అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో కూడా నీవు ఆశీర్వదించబడాలి,
దేవునిలో కూడా ఆ దారిద్ర్యము నీ యొద్దకు రాకూడదు అంటే నువ్వు శారీరకంగా శ్రమ పడినట్లుగానే ఆత్మీయంగా కూడా ఏం చేయాలి? శ్రమ పడాలి. శ్రమ పడకుండా ఏ మేలు నీకు దొరకదని ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది. ఎందుకని అంటే శ్రమ పడకుండా నీవు అలాగే ఉన్నట్లయితే ఏమొస్తుందంట మనకి? దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు. ఆయుధదారుడు వచ్చి ఆయుధం వేసేసాడు అనుకోండి, అది ఆగుద్దా? మనకేమన్నా శక్తి ఉందా ఎలా అంటే ఆగిపోటానికి? అవునా? అవి ఎక్కడ జరుగుతాయి అంటే ఎక్కడ జరుగుతాయండి? ఎక్కడ జరుగుతాయి కదా? మన దగ్గర కాదు. అది ఆయుధదారుడు వచ్చి ఒక ఆయుధం విసిరేసాడు, దాన్ని ఆపే శక్తి ఎలా అంటే అది ఆగటానికి మన దగ్గర ఏ శక్తి లేదు. అది వచ్చేస్తుంది అంతే. అంత వేగంగానంట, అంత వేగంగా ఏమొస్తుందంట? లేమి వస్తుందంట. ఆ లేమి వచ్చినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు. అయ్యో నాకు ఈ లేమేంటి, లేమేంటి, లేమి ఎందుకు వస్తుంది అసలు ఈ లేమి? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని ఏం చేయాలి? ఆ లేమి నుంచి, ఆ దారిద్ర్యము నుంచి మనము విడుదల పొందాలి అంటే ఆధ్యాత్మికంగా నువ్వు దేవునిలో ఆ సోమరి వలె ఉండకుండా ఏం చేయాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సోమరి యొక్క లక్షణము బైబిల్ ప్రకారం ఏం చెప్పాను నేను? చేయాల్సిన పనిని ఆలస్యము చేయువాడు, బాధ్యతను తప్పించుకునేవాడు, శ్రమ లేకుండానే ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు. ఒకటి. రెండవది మనం చూస్తే సోమరి లక్షణాలు బైబిల్ ప్రకారం అసలు వాడు పని ప్రారంభించడు. ఏం చేయడంట? పని ప్రారంభించడు. చూడండి 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనములో చూస్తే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియు లేకపోవును. ఏం చేయడంట వీడు? మీకు అర్థమైంది అసలు? విత్తులు వేయు కాలమున ఏం చేయడంట? దున్నడంట. అసలు ఒక కాలం ఉంది కదా, విత్తనాలు వేయాలంటే ఒక కాలం ఉంది. ఆ కాలములో నీవు విత్తనాలు, ఆ పొలమును దున్ని విత్తనాలు వేస్తే అది చక్కని పంటను నీకు ఇస్తుంది. కానీ సోమరిలాగా కూర్చుని ఆ దున్నే సమయానికి నిద్రపోతూ చేతులు ముడుచుకుని కదా, ఇంకా కొంతసేపు పడుకుందాము, ఇంకా కొంతసేపు అలసట తీర్చుకుందాం అని చెప్పి నీవు సోమరిలాగా ఉంటూ, కానీ ఆఖరికి చూస్తే ఏం చేస్తాడంట? కోతకాలం వచ్చేస్తుంది. 4 నెలలకు 6 నెలలకు కోతకాలము వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు అంట, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారిస్తూ ఉంటాడంట. అసలు ఎందుకు చేయాలండి అలా? అర్థమవుతుందా? అసలు నువ్వు పనే ప్రారంభించవు కదా. పని ప్రారంభించినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు పని ప్రారంభించిన వారందరి పొలాలు చక్కటి పంటనిస్తున్నాయి. నువ్వు పని ప్రారంభించలేదు. నీకు పొలం ఉంది కదా, నీకు కూడా పొలం ఉంది. కానీ ఒక కాలము దేవుడు నీకు ఇచ్చాడు దున్నటానికి, విత్తనాలు వేయటానికి. నువ్వు దున్నలేదు, విత్తనాలు వేయలేదు. కోతకాలం వచ్చినప్పుడు అందరూ సంతోషంగా పంట కోసుకుంటుంటే నువ్వు విచారించటానికి ఏం పడాలి? ఇప్పుడు సిగ్గుపడాలి. అవునా? అవునా కాదా? సిగ్గుపడాలి. పని చేయకోకుండా, పని ప్రారంభించుకోకుండా కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకవేళ శారీరకంగా నువ్వు దొంగతనంగా పక్కవారు తెచ్చి నీ పొలంలో పెట్టుకోవచ్చేమో, కానీ ఆత్మీయంగా అది కుదరదు. హల్లెలూయా. కుదురుద్దా? కుదరదు అసలు. వీడు రెండవ లక్షణం ఏంటి అంటే వాడు పని ప్రారంభించడు. కానీ వాడు ఏం చేస్తాడంటే ఆ కోతకాలం వచ్చేసరికి విచారిస్తూ నాకేమీ లేదని బాధపడుచు ఉంటాడంట. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సోమరి రెండవదిగా మనం చూస్తే వీడు ఏం చేస్తాడంటే నెపాలు కూడా వెతుక్కుంటూ ఉంటాడు. రెండవ దానిలో మొదటి వాడు పని ప్రారంభించడు. రెండవది వాడు ఏం చేస్తాడంటే నెపాలు ఎతుక్కుంటూ ఉంటాడు. 22వ అధ్యాయంలో 13వ వచనములో మనం చూస్తే, సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును. ఏమంటాడంట సోమరి?
ఏమంటాడంట? బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదునను. చూడండి, అంటే ఇప్పుడు ఈయనకేంటి? సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును అని అంటూ ఉంటాడంట. పని ప్రారంభించడు, కష్టపడడు. బయటికి వెళితే అక్కడేముందంట? సింహం ఉంది. ఒకవేళ నేను బయటికి వెళ్తే ఆ సింహము చేత నేను చంపబడతానేమో. అసలు నువ్వు వెళ్లకుండా ప్రయత్నం చేయకుండా దీన్ని ఏమంటారంటే సాకులు అంటారు. అవునా? చాలామంది సాకులు చెప్తారు. అయ్యో నేను వద్దామనుకున్నాను, నేను చేద్దామనుకున్నాను, అసలు కుదరలేదు అని అంటారు. ఇదేంటి? సాకులండి. నువ్వు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు వెళ్ళకుండా ఉంటున్నావా? ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయకుండా ఉంటున్నావా? కదా. ప్రతి విషయంలో అన్నీ చేసుకుంటున్నారు, కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి సాకులు చెప్తూ ఉంటారు చాలామంది. నేను ఇలా చేద్దాం అనుకున్నాను, అలా ఇలా అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఏది కూడా వారు చేయరనమాట. ఇతను కూడా నేను నిద్ర లేచి ఒకవేళ బయటికి వెళ్దాం అనుకున్నాను, ఆ టయానికి నేను దున్నుదామనుకున్నాను, విత్తనాలు వేద్దామనుకున్నాను, కానీ బయటికి వెళ్తే సింహం ఉంది, సింహము ద్వారాగా ఒకవేళ నేను చంపబడతానేమో. భయపడుతూ ఉంటే బయటికి వెళ్ళగలమా? అసలు వెళ్ళలేము. సింహము నోట నుంచి తప్పించేవారు ఎవరై ఉన్నారు? మన దేవుడే. దావీదు అలాగే భయపడినట్లయితే సింహపు బోన్లోనికి వేసేటప్పుడు ఆయన వెళ్ళగడిగేవాడా? లేదు. ఆయన ధైర్యం ఏంటి? నా దేవుడు అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవదిగా చూస్తే ఇతను మాటలు ఎక్కువ, కార్యము తక్కువ చేస్తూ ఉంటాడు. సోమరికి ఏముంటాయంట? మాటలు ఎక్కువగా ఉంటాయంట, కానీ పనులైతే తక్కువ. చూడండి 14వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, 14వ అధ్యాయము 23వ వచనము, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. హల్లెలూయా. కష్టము చేస్తే ఏమొస్తుందంట? లాభము. ఏ కష్టం చేసినా, ఒకవేళ ఆ కష్టము ఒకవేళ మనకు సిగ్గుగా అనిపించవచ్చు, కానీ కష్టపడే విషయంలో సిగ్గుపడవలసిన అవసరము లేదు అసలు. దేవుని మందిరములో ఒకవేళ ఓడవాలి అంటే సిగ్గుపడకూడదు. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. వీటి విషయంలో నేనేంటి, ఈ పని చేయటం ఏంటి అని అనుకోవటానికి వీల్లేదు. ఏ పని నీకు వచ్చినా కానీ ఆ పని నువ్వు చేస్తున్నావు అంటే నీ కష్టానికి దేవుడు తప్పకుండా ఏమిస్తాడంట? లాభమే ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టము చేసిన లాభమే కలుగుతుంది, కానీ కష్టపడుకోకుండా, పని చేయకోకుండా, ఎక్కువ మాటలు చెప్పి నీ బ్రతుకును కొనసాగిస్తూ ఉంటే ఏమంటుంది దేవుని వాక్యము? వట్టి మాటలు లేమిడికి కారణము. ఏమంటారు? అయ్యో నువ్వు వస్తున్నావని తెలిసింది, ఏమంటారు? అవి వండుదాం అనుకున్నాను, ఈ వండుదాం అనుకున్నాను, అవి చేద్దాం అనుకున్నాను, ఈ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు అసలు. అవునా? కానీ టైం లేదు. ఈ పెడదాం అవి పెడదాం అనుకున్నాను, టయానికి మా ఆయన రాలేదు. ఇవన్నీ ఏంటి? ఒట్టి మాటలు. అవునా కాదా? ఒట్టి మాటలు. మనం చేయాలనుకుంటే అది మనం ఏం చేస్తాము? ఆ సమయమును సమకూర్చుకుని ఆ పని చేస్తూ ఉంటాం. కానీ పని చేయకోకుండా, కష్టపడుకోకుండా ఒట్టి మాటలు చెప్పి బ్రతికితే అది నీకు ఎప్పుడు కూడా లేమే, కానీ నీ ఇంట్లో ఏది సమకూర్చబడదు. దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మనకు లాభము కలగాలి అంటే సోమరిలాగా ఉండటానికి వీల్లేదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి?
కష్టపడుతూనే ఉండాలి, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? కష్టపడుతూనే ఉండాలి. మూడవదిగా మనం చూస్తే సోమరితనానికి కారణాలు అన్నమాట. సోమరితనానికి కారణాలు ఆత్మీయంగా జాగ్రత్త లేకపోవడం, భవిష్యత్తుపై నిర్లక్ష్యం, దేవుడిపై తప్పు అవగాహన. అంటే దేవుడు అన్నీ చేసేస్తాడు అనుకోవడం ఒక అవగాహన అనమాట. అది తప్పు అవగాహన. అసలు గాల్లో దీపం పెట్టి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆ దీపాన్ని ఆరకుండా కాపాడయ్యా అంటే నీ అజ్ఞానం. అది గాలేస్తుంది, దీపం ఉంది, నీకు వెలుగు కావాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? అది ఆరిపోకుండా దాని చుట్టూ జాగ్రత్త నీవే. ఆ జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి వెర్రి మాటల్లాగా అజ్ఞానముగా మనం ప్రార్థన చేయటం కాదు, దేవుని మీద ఆధారపడటం కాదు. దేవుడిచ్చిన జ్ఞానమును మనం ఏం చేయాలి? అక్కడ ఉపయోగించాలి. కనుక ఈ సోమరితనానికి కారణాలు ఏంటంటే మొదటగా ఆత్మీయంగా జాగ్రత్త లేకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే ఎందుకు రక్షణ పొందుతున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారంటే కొన్ని కారణాలు ఉంటాయి, వ్యక్తిగత కారణాలు. ఈ లోకానుసారమైనటువంటి పనుల విషయంలో పొందుతూ ఉంటారు. ఏదో బలహీనత వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే నువ్వు రక్షణ పొందు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అంటే రక్షణ దేనికోసం అనుకుంటున్నారు వీళ్ళు? స్వస్థత కోసం అనుకుంటున్నారు. దేవుడేమంటున్నారు కదా, నీవు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు నీవు రక్షణ పొందాలి? ఎందుకు దేవుని బిడ్డగా నీవు ఉండాలి? దేవుడు కోరుకునేదంటే నీ పాప క్షమాపణ నిమిత్తము నువ్వేం చేయాలి? తండ్రి కుమార త్రియేక దేవుని నామములో బాప్తిస్మము తీసుకో. అంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? స్వస్థత కోసం. ఇంకా ఎందుకు తీసుకుంటున్నారు? మగపిల్లల కోసం. ఇంకా ఎందుకు తీసుకుంటున్నారంటే గృహాల కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా చాలా ఈ లోకములో ఆశీర్వాదాల కోసం. నువ్వు రక్షణ పొందితే నువ్వు వెళ్ళిన పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు రక్షణ పొందితే వాళ్ళు రక్షణ పొంది అలా ఆశీర్వదించబడ్డారు, నువ్వు కూడా పొందితే వాళ్ళలాగా ఆశీర్వదించబడతావు. అది తప్పండి. అసలు ఎవరి నీతి వారిదే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి క్రియలు వాళ్ళవే కదా. కానీ ఒకరిని బట్టి ఒకరు ఏమంటారు, దాన్ని ఇమిటేషన్ చేసుకుంటూ ఉంటారు. మాటల్లో కానీ, పాటల్లో కానీ, నడకలో కానీ, వస్త్రధారణలో కానీ. ఇట్లా చాలామంది ఏం చేస్తారంటే ఆ హీరోలను, హీరోయిన్లను, ఇంకా మనం చూస్తే చాలామంది ఆ పాస్టర్ గారుల్ని, వారు మాట్లాడే విధానము, ఆ మాట తీరు వీళ్ళు కూడా మాట్లాడటానికి ప్రయత్నించటం ఎలా చేస్తూ ఉంటారు. ఎన్ని శరీర కార్యాలు. దేవుని వాక్యం ఏమంటుంది అంటే నీవు బాప్తిస్మము తీసుకునేది, మారు మనసు పొందేది ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి నీవు. అంతేకాని నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకేం పర్వాలేదులే, అయ్యో నాకెక్కడ కుదురుద్దండి ప్రార్థనకి వెళ్తానికి, నాకెక్కడ కుదురుద్దండి నేను సహవాసంగా ఉండటానికి, నెలకు ఒకసారి వెళ్ళి బలారాధన తీసుకుంటే చాలు కదా, నేను జాగ్రత్తగానే ఉంటున్నాను కదా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా అంటే సరిపోతుందా? సరిపోదు అసలు. ఉద్యోగానికి వెళ్తూ నువ్వు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు, ఒకవేళ వాడు ఈ అర్హత ఉంటే ఈ జాబ్ నీకు వస్తుందని పెట్టవచ్చు. ఆ అర్హత ఉన్న వాళ్ళందరూ వెళ్తారు, ఒక 10 మంది 100 మంది, వాళ్ళందరికి ఇచ్చేస్తారా? ఉంది కదా అర్హత, వాళ్ళు అడిగిన డిగ్రీ వాళ్ళ దగ్గర ఉంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని వారు పరిశీలన చేసి క్వశ్చన్లు వేస్తున్నప్పుడు వీరిలో కొంత అవగాహన లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే చురుకుగా ఉంటారో, ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే అర్హులుగా అనిపిస్తారో వారికి మాత్రమే ఆ ఉద్యోగ అవకాశం వస్తుంది. రక్షణ పొందిన వాళ్ళందరికీ, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పరలోకం ఇచ్చేస్తానని దేవుడు చెప్పారా? చెప్పలేదు. రక్షణ పొందగానే నీకు ఇల్లు ఇచ్చేస్తానని చెప్పారా? ఉద్యోగం ఇస్తానని చెప్పారా? లేదు. అసలు మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. సోమరితనంగా ఉండబాకు. సోమరితనంగా ఉన్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకేం కలుగుతుందని చెప్పింది వాక్యము? దారిద్ర్యము నీ వెంట వస్తుంది, లేమి కలుగుతుంది. అవి వస్తున్నాయి అంటే నువ్వు జాగ్రత్త పడాలి కదా. ఆత్మీయంగా ఏం చేయాలి? మూడవదిగా సోమరి ఏం చేయాలండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటండి?
ఆత్మీయంగా జాగ్రత్త లేకపోవడం, భవిష్యత్తుపై నిర్లక్ష్యం. చూడండి, తల్లిదండ్రులు చదివిస్తున్నారని చదువుకుని ఆ ఉద్యోగానికి ఒకవేళ ఇంటర్వ్యూలకు వెళ్ళకోకుండా కదా, నేను ఉద్యోగం చెయ్యాలి అనేటువంటి పట్టుదల లేకుండా నేను చదువుకున్నాను అంతే అని నిర్లక్ష్యంగా ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు. ఏం చేయాలి? కష్టపడాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, ఏ ఉద్యోగం వస్తుంది ఏంటి అని చెప్పి అన్నీ తెలుసుకుంటూ ఏం చేయాలి? చురుకుగా ఎవరైతే అలా ఉంటారో వారికి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. నాకు గడుస్తుంది కదా అని అనుకుంటే వారికి ఉద్యోగము సంపాదించుకోవాలనేటువంటి ఆశ వారికి ఉండదు. ఏం చేస్తారు అప్పుడు? నిర్లక్ష్యముగా వారు ఉంటారన్నమాట. భవిష్యత్తుపై వారికి నిర్లక్ష్యం. చూడండి, దేవుడిపై తప్పు అవగాహన, అంటే దేవుడు అన్నీ చేసేస్తాడు అనుకోవటం. అలాగే శారీరక సౌఖ్యానికి అలవాటు పడిపోవటం. చూడండి, ప్రసంగి గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 10వ అధ్యాయము, ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. అర్థమవుతుంది? మనం ఇప్పుడు ఒకవేళ అన్ని బిల్డింగులు అయిపోయినాయి, రేకులు కానీ స్లాబులు కానీ కదా. ఒకప్పుడు ఏంటి, ఒకవేళ ఇక్కడ లేవేమో, పల్లెటూరులో ఏంటండి అన్నీ పూరిళ్ళే, తాటేకులు ఇల్లే. చూడండి, సంవత్సరం వచ్చేసరికి వర్షాకాలానికి ముందే వేసవకాలం ఏం చేసేవాళ్ళు? ఇల్లు చక్కగా కప్పుకుని సిద్ధంగా ఉండేవారు. ఎందుకని? వర్షాకాలం వస్తే అదేమైపోద్దంట, ఇంటి కప్పు దిగబడిపోతుందంట. అప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ వర్షము ఇంట్లోకి వచ్చేస్తుంది, లోపల సామానం అంతా పాడైపోద్ది. గోడలేం గోడలు? మట్టి గోడలు కదా, వర్షంతో తడిస్తే అవన్నీ పాడైపోతాయి. వాడు సోమరిగా ఉన్నాడు అంటే భార్య పిల్లలందరూ కూడా వర్షాకాలం బోళ్ళు బాధలు పడాల్సి వచ్చేది, ఉండేవారు అలాంటి వారు. ఒకవేళ బాధ్యత కలిగి ఉన్నాడు అంటే జాగ్రత్తగా ఇంటిని సిద్ధపరచుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శారీరకంగానే కాదంట, ఆత్మీయంగా కూడా కావాలంట, ఆత్మీయంగా కూడా. కనుక దేవుని వాక్యం అంటుంది కదా, ఒకవేళ సోమరితనంగా నీవు ఉన్నట్లయితే ఆ సోమరితనము చేత ఇంటి కప్పు ఏమైపోతుందంట, దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. బద్ధకముతో, సోమరితనముతో ఈ సంవత్సరానికి ఏమైందిలే వదిలేద్దాం, వచ్చే సంవత్సరం చూసుకోవచ్చులే అని అనుకుంటే నీవు ఇబ్బందుల్లో పడతావు. నిన్ను బట్టి, నీ సోమరితనాన్ని బట్టి, నీ బద్ధకమును బట్టి నీ కుటుంబం అంతా కూడా బాధలు పడాలి, శ్రమ పడాలి, ఏడుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సోమరితనమును ఏం చేయాలి? మనము విడిచిపెట్టేయాలి. అంటే ఆధ్యాత్మికంగా జాగ్రత్త కలిగి ఉండాలి, భవిష్యత్తుపై ఒక ఆశ కలిగి ఉండాలి, అంటే ఒక ప్రణాళిక ఉండాలి. నిర్లక్ష్యం ఉండటానికి వీల్లేదు. ఒక ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక? నా ఇల్లు దిగబడిపోవటానికి వీల్లేదు, వాన కురవటానికి వీల్లేదు. ఇవి జరగకూడదంటే నేనేం చేయాలి? ఏం తెచ్చిపెట్టుకోవాలి? ఒక ప్రణాళిక ఉండాలి నీ జీవితంలో. ఆధ్యాత్మిక జీవితముగా ఆ ప్రణాళికలు ఏవీ లేకోకుండా బుధవారం పెట్టారు, శనివారం పెట్టారు, ఆదివారం పెట్టారు, అందరితో పాటు వెళ్ళాలి రావాలి అని ఏదో ఒక టైంలో ఎప్పుడొకసారి నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ నిర్లక్ష్యముగా ఉంటే నీ ఆత్మ ఎలా బలంగా ఉంటుంది? దిగబడిపోతూ ఉంటుంది. దానిలో ఒక వాన అనేది కురుస్తూ ఉంటుంది. అది అప్పుడు క్షేమంగా ఉంటుందా అంటే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం 4వదిగా చెప్పేది ఏంటంటే సోమరి మీద వచ్చేటువంటి పరిణామాలు. ఒకటి, పేదరికం వస్తుంది. నువ్వు బద్ధకంగా చేతులు ముడుచుకుని ఉంటే ఏమొస్తుంది? మొదటగా ఆ పరిణామం ఏమై ఉందండి? పేదరికము. ఆ పరిణామం ఏంటి?
పేదరికము చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పేదరికము ఎలా వస్తుంది అంటే, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. ఏమొస్తుందంట? పేదరికం వచ్చేస్తుంది. నీ సోమరితనాన్ని బట్టి, నీ బద్ధకమును బట్టి, నీ చేతుల బద్ధకమును బట్టి ఏమొస్తుంది? లేమి అనేది, పేదరికం అనేది నిన్ను చుట్టుముడుతూ ఉంటుంది. పేదరికం ఈ లోకములోనేమో పేదరికంగా బ్రతకూడదనేమో ఆశపడుతూ ఉంటావు. వాళ్ళకి ఇది ఉంది కాబట్టి నేను ఎందుకు కొనుక్కోకూడదు, వాళ్ళు అలా బ్రతుకుచున్నప్పుడు నేను ఎందుకు అలా బ్రతకూడదు కదా. పోటీ తత్వాలు చాలా ఎక్కువగా ఉన్నాయా లేదు? ఇప్పుడు పోటీ తత్వాలు ఉన్నాయి. వారికంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే ఉండాలని చెప్పి ఆశపడుతూ, దాని గురించి ఎంతో ప్రయాసపడుతూ, నీ శ్రమకు మించి శ్రమపడుచు నీవు వారికంటే ఎక్కువగా బ్రతకటానికి ముందుకు వెళుతున్నావే. మరి ఆధ్యాత్మిక జీవితంలో వారు నాకంటే ముందున్నారే, వారు నాకంటే ఎక్కువగా దేవునిలో ఎదుగుచున్నారే అనే ఆలోచన నీకెందుకు కలగట్లేదు? కాబట్టే దేవుడు అంటున్నాడు కదా, నీకు పేదరికం వస్తుంది అంటున్నాడు. పేదరికం అనేది నీ యొద్దకు వస్తుందంట. అది దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్ర్యముని యొద్దకు వచ్చేస్తుందంట, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. రెండవదిగా చూస్తే, ఈ సోమరి మీద వచ్చే పరిణామాల్లో రెండవదిగా చూస్తే అవమానం వస్తుంది. ఏమొస్తుందండి? అవమానం వస్తుంది. చూడండి 10వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడంట. హల్లెలూయా. అమ్మో, ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇతను ఎవరంట? సోమరి. ఈ సోమరి రెండవది అవమానం అన్నాను కదా. ఏంటి అంటే, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడంట. అర్థమైందా మీకు? పండ్లకు పులుసు వంటి వాడంటే, ఒక పచ్చి మామిడికాయ, పుల్ల మామిడికాయ తెచ్చి తిను అంటే కొరికితే అది ఎలా ఉంటుందండి? ఒక చింతకాయ కొరికితే ఎలా ఉంటుంది? ఇష్టంగా తింటారా? ఎవరికన్నా ఇష్టం ఉంటుందా? ఉండదు అసలు. అలాంటి వాడంట. అంటే ఎవరు కూడా ఇష్టపడరు. అంటే వాడికి ఏం కలుగుతుంది? ఇప్పుడు అవమానం కలుగుతుంది. పారేస్తారంతే, విసిరేస్తారు. దానిని జాగ్రత్తగా ఎవరు దాచుకోరు. కాబట్టి వాడు పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. పొగలో ఎవరన్నా నుంచుని అబ్బా ఎంత బాగుందో అంటారా? ఎక్కడో ఎవరో పొగబెట్టినా కానీ ఇక్కడుండి తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? అది ఇబ్బందిగా ఉంది కాబట్టి వారిని ఏంటి ఏది గంటలో ఎంత పొగబెట్టింది అంటారా? ఖచ్చితంగా అంటారు. వాడు కూడా అలాంటి వాడేనంట. కాబట్టి వాడికి ఏమాత్రము కూడా గౌరవం అనేది దక్కదు. వాడికి ఏం కలుగుతుంది? అవమానము కలుగుచున్నది. మూడవదిగా దేవుని ఆశీర్వాదం కోల్పోతాడు. ఏం కోల్పోతున్నాడు? దేవుని ఆశీర్వాదం కోల్పోవడం. చూడండి 12వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అర్థమైందా? దేవుని ఆశీర్వాదం కోల్పోవడం. దేవుని ఆశీర్వాదం ఉంటే వెట్టి పనులు చేసే అవకాశం నీకు ఉండదు అసలు. ఒకవేళ శ్రద్ధగా పని చేయవారైతే ఏలుబడి చేస్తారంట. శ్రద్ధగా పని చేస్తే అంటే వారికి ఏముంటుంది? ఇప్పుడు శ్రద్ధగా పనిచేసాడు కాబట్టి ఎదుటి వారిని అనగలిగేటువంటి ధైర్యం ఉంటుంది. అవునా? ఈ పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు, చురుకుగా ఉన్నావు, అప్పగించిన పనిని నీవు ముగించావు కాబట్టి నీవు మరొకడి మీద ఏలుబడి చేయవచ్చు. కానీ అలాగూ కాకుండా సోమరి వలె ఉంటే ఎవరొచ్చి ఏ పని చెప్పినా చెయ్యాలి. మిగిలిన పని అంతా ఎవరిది?
మిగిలిన పని ఎవరిదండి? సోమరిదే. పెందల కళ్ళే చేసుకుంటే అయిపోతుంది. నేను లెగిసి నాకు ఎప్పుడోసారి చేసుకుంటాగా నీకెందుకు అని నిద్రపోయి ఎప్పుడుకో లెగిసేవనుకో ఏం చేయాలి? ఇప్పుడు టిఫిన్ టయానికి టిఫిన్ చేయలేవు, భోజనం టయానికి భోజనం చేయలేవు కదా. మిగిలిన పని అంతా చేసుకుంటూ తలదూకోలేవు, స్నానం చేయలేవు, జిబ్బరిగా ఇంట్లో తిరుగుతూ ఉంటావు. ఆశీర్వాదం ఉంటుందా? లేదు అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము కోల్పోవటం అవుతున్నది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే సోమరితనం నుంచి మనం ఏమవ్వాలి? విడుదల పొందాలి. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే చేమ నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు. ఇప్పుడు వరకు దేని గురించి నేర్చుకున్నాం? సోమరి గురించి నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వాక్యం ఏమంది? సోమరి చేమల యొద్దకు వెళ్ళి వాని నడతను కనిపెట్టి ఏం చేయాలంట? జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. ఒక మనిషి ఎంత, ఒక చేమ ఎంత అసలు కదా. ఊరికి ఎలా అంటే చనిపోద్ది అది. ఇంత మనిషిని దేవుడు దేని దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చూడండి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు చూస్తే 6 నుంచి 8వ వచనం వరకు ఇదంతా మనం చదువుకున్నాం కదా. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఈ చేమ గురించి 6 నుంచి 8వ వచనం వరకు వ్రాయబడింది. ఇక్కడ ముందు చూపు ఉంది. చేమలకి ఏముంది? ముందు చూపు ఉంది. కష్టపడే స్వభావం ఉంది. ఏముందండి? కష్టపడే స్వభావం ఉంది. ఎవరు చెప్పకపోయినా పని చేయడం. అంటే వారికి ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఎవరు చెప్పవసరంలా. ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలని అప్పగించిన అవసరం లేదు అసలు. కాబట్టి అవి కష్టపడే స్వభావం ఉంది వాటికి. అలాగే ఎవరు చెప్పకపోయినా పని చేస్తూ ఉంటే భవిష్యత్తుకు సిద్ధమవుతూ ఉంటాయి. భవిష్యత్తుకి ఏం చేస్తాయి? అవి సిద్ధమవుతూ ఉంటాయి. చేమ, ఈ చిన్న చేమకి ఎంత బుద్ధి ఉందంటే మనం చూస్తే పెద్ద బుద్ధి అనమాట, గొప్ప బుద్ధి అసలు అది. చీమ చిన్నదే, ఈ చిన్న చీమకి ఒక పెద్ద గొప్ప బుద్ధి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆత్మీయ జీవితంలో సోమరితనం, ప్రార్థనలో ఆలస్యం, వాక్య అధ్యయనములో నిర్లక్ష్యం, సంఘ సేవలో వెనుకబడి ఉండటం, ఇలాంటివి ఎవరికి కూడా మంచిది కానే కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. 6వదిగా మనం చూస్తే ఆత్మీయ జీవితంలో సోమరితనం, ప్రార్థనలో ఆలస్యం, వాక్య అధ్యయనంలో నిర్లక్ష్యం, సంఘ సేవలో వెనుకబడి ఉండటం మంచిది కాదు. వీటన్నిటిలో కూడా నువ్వేమవ్వాలి? పాల్గొనాలి. అందుకే దేవుని వాక్యము పౌలు భక్తుడు చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయాలంట? ఎలా ఉండాలంట? ప్రభువుని సేవించేవారు తీవ్రత కలిగి ఉండాలి. భర్త మీద తీవ్రతో, బిడ్డల మీద తీవ్రతో, ఇరుగు పొరుగు వారి మీదో కదా, తల్లిదండ్రుల మీదో. ఈ తీవ్రతలు కాదు, ఇవి గొడవలు పుట్టిస్తూ ఉంటాయి, సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ తీవ్రతల వల్ల. అవునా? ఎండ తీవ్రత ఎక్కువైతే మనుషులకి ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందా? బాగోదు. ఈ తీవ్రతలు వేరు. దేనిలో తీవ్రత కలిగి ఉండాలంట? ఆత్మయందు నీవు తీవ్రత గలవారవై ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. 7వదిగా చూస్తే సోమరితనాన్ని జయించటం ఎలా అసలు అనేది మనం చూద్దాం. సోమరితనాన్ని జయించాలి. ఎలా జయించాలి అంటే ప్రతిదినము ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతిదినం ఏం చేయాలి? ఒక నిర్ణయం. ఇంట్లో తీసుకుంటున్నామా లేదా? రేపొద్దున ఏం కూర వండాలనేది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటున్నారు? ఉదయాన్నే క్యారేజీలు కట్టాలి కదా, లేదా డ్యూటీకి వెళ్ళాలి, లేదా పనికి వెళ్ళాలి. ఈ నైట్ ఏం చేస్తున్నారు? ఒక నిర్ణయం తీసుకుంటున్నారు.
రేపు నేను ఈ కూర వండుకోవాలి, దీనికి సంబంధించినవి ఇవి నేను తెచ్చిపెట్టుకోవాలి, ఒక నిర్ణయం. లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను ఈ పని మీద రేపు వెళ్ళాలి, ఈ పని నేను చేయాలి, ఒక నిర్ణయం కదా. కాబట్టి సోమరితనాన్ని జయించాలి అన్నా కానీ మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా నిర్ణయము తీసుకోవాలి. అలాగే సమయాన్ని విలువైనదిగా చూడాలి. సమయాన్ని ఎలా చూడాలి? విలువైనదిగా చూడాలి. చిన్న పనినైనా నమ్మకంగా చేయాలి. అది చిన్న పనే కావచ్చు, కానీ ఆ చిన్న పనిని కూడా ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఎవరు చూస్తలేదులే, నన్ను ఎవరు చూస్తలేదులే, ఎవరికి తెలియదులే అని చెప్పి పిల్ల ఏం చేస్తుందండి? గిన్నె లోపలికి మూత పెట్టి తాగుతా అనుకుంటుందంట. నేను ఎవరు చూడకుండా వచ్చాను కాబట్టి నేను తాగగలుగుతున్నాను అనుకుంటుంది. కానీ ఈలోపు యజమానురాలు వచ్చి చూసి ఏం చేస్తుంది? సర్లేకమ్మ తాగు, నేను పక్కకి వెళ్తాను అంటదా? అన్నదో. ఏం చేస్తుంది? వెనక భాగం మీద ఒక్కటే వేస్తుందా? నిజమే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర కూడా ఆత్మీయంగా కూడా చిన్న పని అయినా కానీ దాన్ని ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి, కానీ మోసం చేయటానికి వీల్లేదు. ప్రార్థనతో ప్రారంభించాలి. నీవు ఏం చేయాలి? కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఫోన్తో ప్రారంభిస్తున్నారు. అవునా? ఫోన్తోనే ప్రారంభించటం. ఎవరు? యూత్. పెద్దవారైతేనేమో కొంతమంది తిట్లు పురాణాలతో ప్రారంభిస్తారు. ఇంకా కొంతమంది అయితేనేమో లేవటం హడావుడిగా అయ్యని ఇయ్యని పనులు చేసుకోవటము, ఇట్లా రకరకాలుగా ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే ప్రార్థనతో ప్రారంభించు, పరిశుద్ధాత్మ సహాయము ఎప్పుడు కూడా అడుగుతూ ఉండు దేవుని దగ్గర. ఎప్పుడు కూడా నువ్వేం అడగాలి? పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. అంతేకాని ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు కండ్లు మోసుకున్నా కానీ నాకు అది సహాయం చేయి, ఇది సహాయం చేయి అంటావు, కానీ నీ ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే నీవు వెనకబడిపోతూ ఉంటున్నావు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు భక్తుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, ఏం చేసినా అన్నారని చెప్పి ఏదో కూడా చేయటం కాదు. దేవుని పని విషయంలో నేను అనేది, ఆధ్యాత్మిక జీవితం విషయంలో నేను అనేది, ఏమి చేసినా కానీ ఎవరి నిమిత్తం అనుకుంటున్నారు? పాస్టర్ గారు వాళ్ళకి చేస్తున్నాం అనుకుంటున్నారు. అవునా? చర్చిలో నేను అది చేస్తున్నాను, ఇది కానీ అలా అనుకోవటానికి వీల్లేదంట. ఎవరి కోసం చేస్తున్నాము కదా, అది మనము గుర్తించాలి. కాబట్టి మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలంట. ఎలా చేయాలి? నువ్వు ఏ పని చేసినా, చిన్న పని అయినా పెద్ద పని అయినా అది మనస్ఫూర్తిగా చేయాలి, కానీ ఇబ్బందితోనో బాధతోనో లేదంటే ఏంటి నాకు ఇది తప్పట్లేదు అన్నట్లుగా గాను ఏ విధమైనటువంటి లోపముతో కూడా ఆ పని చేయటానికి వీల్లేదు. మనస్ఫూర్తిగా దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు చేయాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. దాసుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? యజమానికి లోబడే ఉండాలి. కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే తగ్గింపు జీవితం. దాసుడు యజమానునికి లోబడటం అంటే తగ్గింపు కలిగిన జీవితం అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. 8వదిగా మనం చూసినట్లయితే ముగింపు, హెచ్చరిక లేదంటే ఒక ఆశ. జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సోమరి ఆశపడతాడు, సోమరితనాన్ని విడిచిపెట్టాడు, కానీ ఏం కలిగి ఉంటాడంట? ఆశ కలిగి ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు, కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదంట. అలాగే ఒకవేళ శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే శ్రద్ధ గల వారి యొక్క ప్రాణము ఎలా ఉంటుందంట? బలంగా ఉంటుందంట. శారీరక బలం కాదు, ఆత్మీయ బలము ఎలా ఉంటుంది?
బలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో అపవాది పారిపోతూ ఉంటాడు. నీకు వచ్చే శోధనలో భయపడుతూ ఉంటాయి, లేమి రాకుండా ఉంటుంది, దారిద్ర్యం లేకుండా ఉంటుంది, బలహీనతలు అనేవి నీ చుట్టుముట్టకుండా ఉంటాయి అన్నమాట బలంగా ఉంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము పాపానికి దారితీస్తూ ఉంటుంది, కానీ శ్రమ ఆశీర్వాదానికి దారితీస్తుంది. నువ్వెంత శ్రమ పడితే అంత ఆశీర్వాదం దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఒకవేళ నీవు ఆత్మలో సోమరితనంగా ఉన్నావా, అది పాపానికి దారితీస్తూ ఉంటుంది. ఎందుకు దారితీస్తుంది అంటే, నువ్వు సోమరితనంగా ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, సహవాసముగా కూడకుండా, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగకుండా, ఆత్మలో బలంగా లేకుండా నీవు ఉన్నట్లయితే నీలో ఏం ఆశలు కలుగుతూ ఉంటాయి, ఏ కోరికలు వస్తూ ఉంటాయి చెప్పాలి. నిన్ను నీవు నలగొట్టుకోవట్లేదు కదా, వాక్యము చేత నువ్వెప్పుడు పరిశీలన చేసుకోవట్లేదు కాబట్టి నీకు అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటే నీవు తప్పకుండా పాపములో పడిపోతూ ఉంటావు. అలా భక్తులు సహితము పడిపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా సోమరితనంగా కలిగి ఉండటానికి వీల్లేదు. శ్రమపడు, ఆ శ్రమ వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి సోమరులు దేవుడిచ్చిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయవాడు, శ్రమ లేక ఫలితాలను కోరుకునేవాడు అనమాట. సోమరితనం కేవలము శారీరకమే గాక ఆత్మీయ పాపము కూడా అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. చాలామంది అలా సోమరితనంగా ఉండి ఆత్మలో ఎదగలేక పాపాలు చేసిన వారు ఉన్నారు. వారు పాపముతోనే పతనమైపోయినట్లుగా కూడా భక్తులు ఉన్నారు. అలాంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే దేవునిలో బలంగా ఉండండి, సోమరితనాన్ని విడిచిపెట్టండి, ప్రార్థన చేయండి, దేవునిలో ఎదగండి, దేవుని కృపను మీరు సంపాదించుకోండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని వాక్యమును విన్నటువంటి మనము నిజంగా మరి మన జీవితంలో ఏ విషయంలో మనము దేవునిలో వెనుకబడి ఉంటున్నాం, ఏ పరిస్థితిలో మనము సోమరులమైపోతున్నాం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ సోమరితనముగా నీవు ఉన్నట్లయితే నీ సోమరితనాన్ని నుంచి విడుదల పొందు. నీ సోమరితనాన్ని నుంచి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ వాక్యము ద్వారాగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. విన్న వాక్యమును విడిచిపెట్టక నాయనా, బిడ్డల హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకుని జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. అయ్యా, సోమరుల వలె ఉండకుండా ఆత్మలో నా తండ్రి బలవంతులుగా, చురుకుగా నాయనా, మెలకువ కలిగిన వారుగా మీలో ఎదిగి సాగిపోవటానికి అయ్యా శ్రమని నాయనా శ్రమ వైపు చూడకుండా, అయ్యా పని అని చెప్పి పని వైపు చూడకుండా నమ్మకముగా నా తండ్రి అయ్యా ప్రతి శ్రమలో పాలు పంపులు పొందుచు మీరిచ్చే ప్రతి ఆశీర్వాదమును సంపాదించుకోవటానికి సహాయము దయచేయండి. అయ్యా, యజమానికి ఎప్పుడు కూడా దాసుడు లోబడి ఉండాలి. లోబడి ఉన్న దాసుడేనైనా అయ్యా ఇదిగో నా ప్రభు ఆశీర్వదించబడతాడు. అలాగే నా ప్రభు యజమాని దగ్గర అయ్యా ఇదిగో నా తండ్రినైనా ఎంతో కృపను పొందుకుంటాడయ్యా. అట్టి కృప మేమందరము సంపాదించుకోవటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.